నూర్ బాషా దూదే కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే కాళేషా ఆధ్వర్యంలో రెండవసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన బీదా మస్తాన్రావు యాదవ్కు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్ రాధే గెస్టిన్లో జరిగిన ఈ కార్యక్రమంలో యాదవ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అండ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా బీదా మస్తాన్రావు యాదవ్కు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాళేషా అసోసియేషన్ సభ్యులు బీదా మస్తాన్రావుకు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీదా వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సలీం, మస్తాన్, మహమ్మద్, కాళేషా, రహీం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలున్నా కూడా నేను పాల్గొనాలనే ముందుకు వస్తున్న వ్యక్తి బీదా మస్తాన్రావు గారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం గల అందరూ కూడా ఈయనకి ఇచ్చేసి ఈ నూతన సందర్భంగా అందరం కూడా ఒకరినొకరు పలకరించుకుంటూ ఎంతో ఆప్యాయంగా బీసీలో ఈ ఒడ్డుగా అంతా కలిపి 34 మంది ఉంటాం. వాళ్ళు టీ కాఫీ పెట్టా ఇంకేం పెట్టలేదు, నువ్వు వచ్చి కాన్ఫిడెన్స్ కూడా 2 సార్లు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వస్తే మన అందరు మా బీసీ నాయకులు కానీ ఎంతోమంది ఆత్మీయ మిత్రులు పెద్దలు అందరూ కూడా బీసీ బిడ్డగా నాకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా ఇది ఒక కిషోర్ పైన ఎత్తి వేసుకున్నా కూడా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చాలా మంది అన్నారు, నీకు ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ ఉంది, 6 సంవత్సరాలు రాజ్యసభ అయితే 2 సంవత్సరాలు పూర్తి అయితే నీకు పిచ్చి పెట్టిందా, 4 సంవత్సరాలు తలలు పెట్టుకుని వదిలేసి నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ నాయకుడు గతంలో రాజ్యసభ ఇస్తాను ఇప్పుడే చెప్పాడు, పొంగి సురేంద్ర చెప్పాడు అక్కడ మళ్ళీ. కానీ ఏమైనా కూడా నమ్మినటువంటి నాయకుడు 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గతంలో పనిచేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన్ని మా తమ్ముడు బీదా రవిచంద్ర కూడా లేదన్నా బాబు గారు ముఖ్యంగా నిన్ను ఖచ్చితంగా బిఎంఆర్ మన దగ్గర ఉన్నదా, ఇక్కడ ఆడాడ ఉంటే ఎట్లా తీసుకొని ఆడితే ఏం మాట్లాడకుండా ఒకరోజు హైదరాబాద్లో రాత్రి 12 గంటలకు ఇంట్లో కలిసారు బాబు గారిని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఇదేం మనసులో పెట్టుకున్నా అంటే పార్టీ అయితే మారను, రాజీనామా చేసేస్తాను అన్నట్టు. ఏంటంటే రాజీనామా చేస్తే గౌరవం ఉండదు, లేకపోతే మేము ఇచ్చిన పదవిని ఎండబెట్టుకుని ఆయన ఆ పార్టీకి పోయాడని ఒక మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మన బీసీలు కూడా అగౌరవం ఉండకూడదని చెప్పి పార్టీలు మారేవాళ్ళు అని చెప్పి రాజీనామా చేశాను. చేసిన తర్వాత 3 నెలలు చాలా మంది రకరకాల అనుమానాలు, ఇది ఇతనికి రాదు ఆయన పోయిందని అది ఎంతో పరిగెత్తుతున్నారు. అన్ని అర్హతలు బ్యాంకులు పోయేటప్పటికీ వాళ్ళ లోన్లు ఇవ్వకపోవడం